శ్రీ సంజీవని వాస్తుకి స్వాగతం. కొత్తగా గృహ నిర్మాణం చేసుకునేటోళ్ళు స్థలంలో ఇటువంటి పాత ఇంటికి సంబంధించిన రాళ్ళు కానీ, ఇటుకలు కానీ, కర్ర ముక్కలు కానీ, కర్రలు కానీ ఏవి కూడా లేకుండా చూసుకోండి. ఇటువంటివి కనుక ఇంట్లో ఉంటే ఇవి శల్య దోషాల కిందకి వస్తుంది. నేను ఈ మధ్యన ఒక సైట్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఇలాంటి దృశ్యాలు నాకు కనిపించడం జరిగింది. చూడండి ఇక్కడ కర్రలు ఎట్లా ఉన్నాయి, పాత ఇంటికి సంబంధించిన కర్రలు. సో మీరు గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఇటువంటి కర్రలు, రాళ్ళు, ఇటుకలు ఇవేవి లేకుండా చూసుకోండి. మనం నిర్మించబోయే ఇంటిలో ఆ స్థలంలో ఉన్న మట్టిని కూడా ముందే తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి, మీకు చూపిస్తూ ఉన్నాను నేను వీడియోలో. ఇటువంటి కచరా సామాన్లు కానీ, కర్రలు కానీ, ముళ్ళ చెట్లు కానీ, బూడిద కానీ ఇక్కడ చూస్తున్నాను. ఇటువంటి కచరా, చెత్త చెదారం ఇట్లాంటివి ఏవి లేకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. ఇట్లా ముళ్ళ చెట్లు లేకుండా చూసుకోవడం, ఆ కచరా, పాత బట్టలు, పాత ఎముకలు ఇట్లాంటి ఇవి ఎన్నో అనర్థాలకు కారణమవుతాయి, ఇటువంటి ముళ్ళ కట్టెలు. కాబట్టి గమనించండి. ఇలా పాత కచరా మొత్తం అంతా నిప్పంటించేసి అట్లనే దానిపైన ఫ్రెష్ మట్టి పోసి లెవెల్ చేస్తూ ఉంటారు. చూడండి అక్కడ ఆ బూడిద ఉన్న, ఆ కాలిన కట్టెల బొగ్గులు ఉన్న ఇవి సైట్లో కానీ, ఇంటి నిర్మాణ స్థలంలో కానీ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు ఎంత మంచి వాస్తు ప్లాన్ తీసుకొని గృహ నిర్మాణం చేసుకున్నా ఇటువంటివి స్థలంలో ఉన్నప్పుడు వాటి ఫలితం చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకు ఇల్లు కట్టుకున్నానరా భగవంతుడు అనే లెక్కలో ఉంటుంది. మనం నిర్మించబోయే స్థలంలో ఇట్లా ముళ్ళ చెట్లు ఉండడము, బూడిద ఉండడము, కర్రలు ఉండడము, రాళ్ళు ఉండడము, ఇనుప మేకులు ఉండడము, బొగ్గులు ఉండడము చాలా దోషాలు ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.